హల్లెలూయా. చాలా సంతోషం. మంచిది ప్రియులరా, ఒక మాటను చదువుకొని చాలా ముందుకు వెళ్ళిపోదాం. క్లుప్తంగా 107వ అధ్యాయము, కీర్తన గ్రంథం 107వ అధ్యాయము. సంతోషంగా వెళ్దాం. ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరిచి ఉన్నాడు, ఆకలి కొనిన వారి ప్రాణమును మేలుతో నింపి ఉన్నాడు. ఆశగల ప్రాణమును దేవుడి దినాన్ని చెప్తున్నాడు. ఈ లోకంలో ఎన్నో ఆశలు ఉంటాయి మానవులకు. పుట్టిన దగ్గర నుంచి చనిపోయే వరకు కూడా ఎన్నో ఆశలు ఉంటాయి. ఆశ లేని మానవుడు ఉండడు. ఆశ ఆశ ఆశ, ఇంకా ఆశ, ఇంకా ఆశ. చాలా అంటే లేదు, ఇంకా ఆశ ఉందండి అంటాం. ఆశ తీరా కడుపారా అంటుంటాం. బైబిల్లో కొన్ని మాటలు మనం చూస్తాం. ఇక్కడ భక్తుల ద్వారా దేవుడు ఒక మాట సెలవిచ్చాడు. ఆశగల ప్రాణాన్ని తృప్తిపరుచున్నాడంటే ఆశపడ్డ వారందరినీ తృప్తిపరుస్తాడా? మనం ఆలోచించాలి. ఆశలు అందరికీ ఉంటాయి, అన్ని ఆశలు తీరుతాయా? నీ మీద ఎన్నో ఆశలు పెట్టుకుని బ్రతుకుతున్నాను రా అంటాడు ఆ తండ్రి ఆ కొడుకుని చూసి. నీ మీదైనా ఆశలన్నీ పెట్టుకుని బ్రతుకుతున్నాను రా అంటాడు ఆ కూతురుని చూసి. ఇవంటే చాలా ఆశ, నాకు నా ఆశలన్నీ నిర్వీర్యం చేసావు. హోప్స్ అంటాం, నీ మీద పెట్టుకున్న హోప్స్ అన్ని నిర్వీర్యం చేసామంటాం. కానీ ఇక్కడ ప్రభు యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది, ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరుస్తాను. నిజంగా భౌతిక సంబంధమైన ఆశలు కాదు మనకి ఇక్కడ చెప్పబడింది. ఆత్మ సంబంధమైన ఆశలు, పరమందు ఆశలు, పరలోకము కొరకు ఆశలు. ఎందుకనంటే ఈ లోక సంబంధమైన ఆశలు ఉండవు, నిర్వీర్యం అయిపోతాయి. ఎంత ఆశ పెట్టుకున్నా తల్లి ఉంటుందా? ఆ తండ్రి ఉంటాడా? ఉండరు. మొన్న ఏమంటారు, ఇంకా మరియమ్మ గారు ఉంటే బాగుండండి అంటారు. ఆశ ఇంకా తీరలేదు, మన వల్ల కాదు. ప్రభు ఉద్దేశాలు వేరుగా ఉంటాయి. నేను ఒకటే చెప్పాను, ఇంత దర్శించిన వాళ్ళని దర్శించినప్పుడు అక్కడికి వచ్చి మళ్ళా వెళ్ళిపోవడం జరిగింది. ఒక పెద్ద వ్యక్తే కదా, మరియమ్మ గారు లేక ఏదోలా ఉందండి అన్నది సుగుణంక. ఉండరు కదా. మరి బైబిల్ ప్రకారంగా మనిషి తను చాలించాలి, ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోవాలి ఏదో ఒక రోజు. అది ఎలాగైనా యాక్సిడెంట్ ద్వారా అయినా అన్నాడు దేవుడు, గాలి ద్వారా అన్నాడు, వ్యాధి ద్వారా అన్నాడు, మామూలుగా అయినా అలా ఉంటూ కూడా చనిపోతారు. బాగానే ఉన్నాడండి కానీ మరణం అయిపోయింది అంటే ఏదో విధంగా మరణం అవ్వాలి. మనిషి లోకాన్ని విడిచి ప్రభు దగ్గర వెళ్ళిపోవాలి, అది రూల్. మనం అందుకే ఒక పాట పాడుతూ ఉంటాం మరణం దగ్గర. భార్యాభర్తలు ఉన్నా, మరి కొడుకు కోడంటలు ఉన్నా, పట్టుకోలేరన్నా బంధించాలేరు అన్న. వెళ్ళిపోతుంటే మనం ఆపలేము, తాళ్ళతో కట్టేయలేము, ఇంకా ఉండండి అని చెప్పలేము. ఇప్పుడు మరియమ్మ గారు చనిపోయారు, మట్టి ఉంది ఇక్కడ, ఆత్మ అక్కడే వెళ్ళిపోయింది. కానీ ఇవన్నీ ఫార్మాలిటీస్ అంతే. గొయ్యి తీసి గోధులో పెట్టినా, కట్టెలపై పెట్టి కాల్చినా, అక్కడ మాత్రం శరీరమే తప్ప మట్టే తప్ప ఇంకేమీ లేదు. ఆత్మ ఎప్పుడో వెళ్ళిపోయింది. చక్కటి మాట ఉంటుంది, 12 ఏళ్ళు ఉంటుంది. ఆత్మ దయచేసిన దేవుని యొద్దకు వెళ్ళిపోయింది అని ఉంటుంది. అది ఎవరికి తెలియదు, అది సీక్రెట్ ఆఫ్ గాడ్. అది దేవుడు చెప్తున్నాడు, మర్మం. అది చనిపోయిన వారికే తెలుస్తుంది, బ్రతికున్న వారికి తెలియటం మాకు ఇష్టం లేదన్నాడు బైబిల్లో. దేవుడు కొన్ని సీక్రెట్స్ భయభక్తులు గల వారికి చెప్తానన్నాడు, అందరికీ కాదు. కొన్ని సీక్రెట్స్ మరుగు చేశాడు. అది మర్మం అంటాం, మిస్టరీ అంటాం. అది మనం చనిపోయిన తర్వాత మనకు తెలుస్తుంది, మన వారందరూ ఇక్కడ ఉన్నారా, ఇదే ప్లేస్ మన బైబిల్ అనుకున్నట్టుగా, ఇదే పరదేశం అంటేనే. ఇక్కడ ఉన్నారా అబ్రహాము, ఇసాకు, యాకోబులు, మన వాళ్ళందరూ, మరియమ్మ గారు, వీళ్ళందరూ కూడా పరదేశంలో ఉన్నారా? కొందరు నమ్మలేదే, మనం నమ్మేం కాబట్టి మనం కూడా చూడగలిగాం. ప్రభు అంటాడు చూడండి, చాలా మంది ఆయన దగ్గరికి వచ్చినప్పుడు, అయ్యా నన్ను బాగు చేయండి, నన్ను బలపరచండి, నేను ఎలా ఉన్నానంటే నీకు నమ్మకం ఉందా అంటాడు. ప్రభు చెప్తాడు, మన నమ్ముట నీ వలనైతే నమ్ము ప్రతి వానికి సమస్తము సాధ్యమే. అది ఏదైనా సాధ్యమైపోద్ది, నా ప్రభు నా పక్షాన చేయగలడు అన్నప్పుడు. అందుకే ఇక్కడ ప్రభు చెప్తున్నాడు,
మనం ఎన్నో ఆశలు పెట్టుకున్నప్పటికీ పని జరగదు. కానీ కొన్ని ఆశలను తృప్తిపరుస్తాడు దేవుడు, కొన్ని ఆశలు తీర్చబోతూ ఉన్నాడు. నీ ఆశ ఎట్టిదైనా కొన్ని రూల్స్ ఉన్నాయి, కొన్ని ఫార్మాట్స్ ఉన్నాయి. అటువంటి వారి పక్షాన దేవుడు తృప్తిపరుస్తాడు. దేవుడు ఖచ్చితంగా ఆశ గల ప్రాణాన్ని ఆయన తృప్తిపరుస్తాడు. మన ఆశ ఎప్పుడు కూడా ఎలా ఉండాలంటే ఈ లోక సంబంధమైనదై ఉండకూడదు. ఇప్పుడు అందుకే అంటాడు, మీరు చేసుకున్న దాని ద్వారా మీరే చస్తారు అంటాడు. గన్నం, దాని ద్వారా మనమే చచ్చిపోతాం. బాంబు, మనమే చచ్చిపోతాం. లారీ, కరెంటు, ఇవన్నీ కూడా నిర్వీర్యం అయిపోతాయి. అందుకే లోకము దాని ఆశలు గతించిపోతున్నాయి. దాని మీద ఎవరు ఆశ పెట్టుకోదు, భౌతిక సంబంధమైన ఆశలు. కానీ బైబిల్లో కొన్ని మాటలు దేవుడు సెలవిచ్చాడు. ఒక మాట మనం చూద్దాం, చూడండి, చాలా బాగుంటుంది. ఈ మాటను మనం చూద్దాం. త్వరగా మనం ముగించుకొని సంతోషంగా వెళ్దాం ఈ దినాన్ని. 119వ అధ్యాయము 74వ వచనం. దావీదు గారు, దేవుని భక్తులు అయిన వారు, మనం ఏం చేయాలంటే, నీ వాక్యము మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను. అలాగే చెప్దామా? మన ఆశ వాక్యం మీద ఆశ పెట్టుకోవాలి. వాక్యం అనగా ఎవరు? దేవుడు. మనం ఎప్పుడు కూడా ఆశ ఎవరి మీద పెట్టుకోవాలంటే దేవుని మీదే పెట్టుకోవాలి. బంగారం మీద కానీ, డబ్బు మీద కానీ, ఇవన్నీ కూడా దేవుని మీద ఆశ పెట్టుకుంటే నీ బ్రతకడానికి ఉపయోగకరమైన ఆ అవసరాలు తీర్చడానికి సపోర్ట్ గా వస్తుంటాయి మన దగ్గరికి. అదే చెప్తామా? హల్లెలూయా. ఈ రోజు మన ఆశ అంతా కూడా దేవుని మీద పెట్టండి, అద్భుతాలు జరిగితే మనకి. అసలు ఆలోచించాను, మేము ఎక్కువ దేవుని మీద ఆశ పెట్టుకొని బ్రతుకుతున్నాం. అందుకే ఏ ఆలోచనలు ఉండవు మా కుటుంబానికి. ఎవరేమనుకుంటున్నా పట్టించుకోం. ఎందుకంటే ఈ రోజైనా మనం వెళ్ళిపోవాలి, రేపైనా వెళ్ళిపోవాలి. నీతి నిమిత్తం హింసించబడతాం, తప్పదు. నీతి నిమిత్తం హింసించబడేవాడు ధన్యులు అన్నాడు. మనకు ఒక ధన్యత ఉంది. లోకంలో ఏ ఆశలు లేవు మనకి. ప్రభువు మీదే ఆశ, దేవుని పని మీదే ఆశ, దేవుని పనిముట్ల మీద ఆశ, దేవుని సన్నిధి మీద ఆశ, మీ మీద ఆశ. మాకు ఇంక వేరే ఆశ ఏమి లేదు. బంధువుల ఆశ లేదు, ఈ ఆశ లేదు. ఎందుకంటే వాళ్ళ వల్ల ప్రయోజనం లేదు మనకి. బంధువులు అనేవారు మన స్టేటస్ని చూసి మనల్ని ప్రేమిస్తారు, యాజ్ పర్ రూల్. కానీ దేవుడు ఏ స్టేటస్ లేకుండా మనల్ని ప్రేమిస్తాడు. అందుకే మన ఆశ దేవుని మీద పెట్టుకోవాలి ఇప్పుడు కూడా. అందుకే ధనవంతులైన వారు ఎవరితో స్నేహం చేయాలంట? దీనులతో చేయాలంట. కానీ చేస్తారా? ధనవంతులతో చేస్తారు. ధనవంతులు ఎవరికి పెట్టాలంట? దీనులకే పెట్టాలంట, ధనవంతులు పెట్టకూడదంట. దేవుడు అందుకే ధనవంతులకు దేవుని రాజ్యంలో స్థానం లేదు. తమ ధనాన్ని విడిచిపెట్టి మారు మనసు పొంది రక్షణలకు వచ్చి పేదలకు కనికరము చూపించే మనసు ఉంటే వారికి ఎంట్రన్స్ ఉంటుంది. లేదంటే అల్లా ధనవంతుడు 100 ఎకరాలు ఉండి విమానాల్లో తిరిగిన కోటీశ్వరుడు పరలోకంలోకి వచ్చాడంటే నమ్మొద్దు అన్నాడు. కానీ ఏమి నమ్మంటున్నాడు? సూది కన్నంలోంచి ఒంటి వెళ్ళిపోయిందంటే నమ్మంటున్నాడు. ఎక్కడ పోల్చేది చూడండి, సూది కన్నంలో దారమే కూర్చోలేకపోతున్నాం మనం. లేకపోతే పోటీ పెట్టచ్చు తెలుసా? ఒక సెకండ్లో లేదంటే ఒక నిమిషంలో ఈ దారం ఎక్కించండి అని పోటీ పెట్టారు అనుకోండి, అందరూ ఫెయిల్ అయిపోతారు. కన్నం కనపట్టలేదు కదా. ఇప్పుడు సూదికి ఎంతకన్నా ఉంటుందని చిన్నగా అందులోంచి ఒంటి వెళ్ళిపోయిందంటే ఒంటిని ఎందుకు చెప్పాడు? ఏవి చెప్పొచ్చు కదా, ఓ నక్కనో కుక్కనో చెప్పొచ్చు కదా, మేకనో గొర్రెనో. ఒంటి వెళ్ళకపోవడానికి కూడా ఒక కారణం ఉంది. ఒంటే నడుము మీద వెన్నిలా ఉంటుంది. సామాన్లు మోసుకునే స్థానం అది. ఒంటికి ఎంత బరువైనా మోస్తుంది. అది ఇక్కడ ఒకవేళ మూతులు దూసేసింది అనుకోండి, ఇలా వస్తుంది, మళ్ళీ కిందకి రావాలి. ఇక్కడి నుంచి రావాలి, మళ్ళీ ఇక్కడ ఎత్తు. ఒంటిని ఎప్పుడైనా చూసావా? ఇన్ని యాంగిల్స్లో ఉంటుంది అది. ఇలా 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 వెళ్ళి ఇలా ఉన్నట్టు ఉంటుంది ఒంటి. అంత పైన కూర్చొని వస్తూ ఉంటాడు. అప్పుడు ఒంటి వెళ్తుంది కదా, అక్కడ పెడతాడు బరువు, ఎంత బరువైనా మోస్తుంది. ఒంటే అంటే ఒంటెలు కూడా ఎందుకు సృష్టించాడు? పరలోకం గురించి చెప్పడానికే ఒంటిని సృష్టించాడు. రాజస్థాన్ ఎడారిలో ఉండడానికి కాదు. ఒక్కొక్క జంతువుల గురించి ఏదో మనకు చెప్పడానికి ప్రభు సమస్త జంతువులను, పశువులను, నేలపురాకు, పురుగులను సృజించాడు. ప్రతి దాని ద్వారా మన బైబిల్ వెతికితే ఏదో ఒక ఆన్సర్ చెప్తాడు మనకి, ఏదో దాన్ని పెట్టి.
పాము వలె వివేకంగా ఉండని అంటాడు. పాము డేంజరే. మళ్ళీ పాముకి వివేకం ఏముంది? పాముకి అంటే దానికి రెండవ జీవితం ఉందని తెలుసు. కుబుసాన్ని విడిస్తుంది అది. అప్పుడప్పుడు చెట్ల దగ్గరికి వచ్చి బాగా గరుగ్గొన్న దగ్గరికి వచ్చి దాని శరీరాన్ని విడిచి కొత్త శరీరం పట్టుకొని వెళ్ళిపోతుంది. తెలుసా మీకు? పాము పొర అంటాం కదా, మరి దానికి రెండో శరీరం ఏది? కుబుసం అంటాం దాన్ని. కుబుసం విడిచిపెడుతుంది. దానివల్ల దాన్ని చూడండి ఒకసారి అని చెప్తున్నాడు. అది ఎవరిని సాధారణంగా కాటేది. అది దానికి కొన్ని రూల్స్ పాస్ అవ్వాలి. పగబడేసింది, ఇది చేసింది, అది చేసింది అంటే దాని జోలికి వెళ్తే మనిషే పగబడుతున్నాడు. అదేం చేయదా? మరి అదేం చేయదా? చీమైనా పగబడుతుంది, నీకు తెలియదు. చీమ కొడితే ఏం అవ్వలేదు కాబట్టి తప్పించుకుంటున్నాం. అదే పాము కుట్టగానే పగబట్టి పుట్టింది అంటున్నాం. పాము నువ్వు ఏదో అన్నావు, దాని జోలికి వెళ్ళవు, దాని స్థలానికి వెళ్ళవు. ఇప్పుడు అరణ్యంలోకి వెళ్ళకూడదండి. అరణ్యంలోకి వెళ్ళామంటే అవి మన మీద దాడి చేస్తే తప్ప ఎవరిది? అవంటే నా జోలికి ఎందుకు వచ్చి, మా ఏరియాకి ఎందుకు వచ్చేవంటారు. కొన్ని పద్ధతులు, కొన్ని మెథడ్స్, కొన్ని రూల్స్ మనం పాటించాం. అలా ప్రభు కొన్ని చెప్పుకొస్తూ ఉంటాడు మనకి. తమిళ చెప్దాం. హల్లెలూయా. ఇలాంటి విషయాల్లో మనం కొద్దిగా జాగ్రత్తగా ఉంటే నీకు ఏ ఆశ ఉన్నా దేవుడు తీరుస్తాడు. అందుకే మనం ఆశ దేని మీద పెట్టుకుంటున్నాం? లోకం మీదే పెట్టుకుంటున్నాం. ఎప్పుడు కూడా లోకరీత్యా ఆశ. బాగా చదివించి నాకు ఉద్యోగంలో పంపించాలని నీ ఆశలు అలాగ ఉన్నాయి. మన ఆశ వేరు, దేవుని ఆశ వేరు. అసలు అనుకోవడానికి మనకంటే ఏమున్నాయి? లోకం మనది కాదే. లోకంలో మనం పెట్టాడు దేవుడు. లోకము దాని ఆశలు గతించిపోతవి. అక్కడ ప్రభు ఒక మాట చెప్తాడు 24వ అధ్యాయం కీర్తన కదా, భూమియు దాని సంపూర్ణతయు నావి, అందలి లోకము అందలి సమస్తము నాది. అంటే అన్ని ఆయన అయినప్పుడు మనకెందుకు దీని మీద ఆశలు? అన్ని కలిగి ఉన్నవాడు ఉన్నాడు కదా, ఆయన మీద మనం ఆశ పెట్టుకోవాలి. అప్పుడు ఇందులోంచి అన్ని తీసి మనకి ఇస్తా ఉంటాడు. నా కుమారుడు, నా కుమార్తె నా మీద ఆశ పెట్టుకున్నాడు. అందుకే మీరు ఎవరి మీద ఆశ పెట్టుకోకూడదు ఎప్పుడు కూడా. వాళ్ళు మన ఆధీనంలోనే ఉంటారు. కొడుకు మీద ఆశ పెట్టుకున్నామంటే అక్కడే కొడుకులో ప్రాబ్లం వచ్చేస్తుంది. కూతురి మీద ఆశ పెట్టుకున్నామంటే అక్కడే కొన్ని ప్రాబ్లమ్స్ కూతురులోకి వస్తాయి. ఎవరైతే ఎన్ని ఆశలు పెట్టుకున్నారో ఆ పిల్లల ద్వారా వాళ్ళకి సమాధానం లేదు. ఈరోజు ఒక అక్క అంటూ ఉంటుంది, శుక్రవారం వెళ్ళినప్పుడల్లా వీడి మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాను, ఈయన నాన్న తయారైపోయి ఎలా పాడైపోయాడు అంటది. ఒక బలమైన వ్యక్తి ఈరోజు బలహీనం అయిపోయాడు. తల్లిదండ్రుల ఆశ నిర్వీర్యం చేసాడు, వారికి అందకుండా పోతున్నాడు. ఇప్పుడు ఏదో చేసేసి ఉద్ధరిద్దామంటే సహకరించడానికి స్టామినీ పవర్ లేదు ఈరోజు. ఇంకా పిల్లలు కూడా లేరు. పెళ్ళి అయిన కానీ అదే వేదన వాళ్ళకి. అక్క నాదే చెప్పుకొని ఏడుస్తూ బాధపడుతూ ఉంటుంది. ప్రభు వల్ల కూడా సాక్ష్యం చెప్తుంది. అంటే ఏం పెట్టుకుందంటే ఆ కొడుకు మీద, ఈడైనా సర్వం, ఈడైనా సర్వస్వం. తప్పు కదా మరి? మన సర్వస్వం ఎవరు చెప్పండి? సర్వమే ఎవరు? యేసుక్రీస్తు ప్రభు. అసలు ఎవరి మీద ఆశ పెట్టుకోవాలో చూడండి, బైబిల్ ఒక మాట చెప్పింది. ఎవరి మీద ఆశ పెట్టుకోవాలో బైబిల్ చెప్పింది. 33వ అధ్యాయం ఒకసారి చూద్దాం. చూడండి ఒక్క మాట ఒకసారి చూద్దాం. 131వ అధ్యాయము 3వ వచనంలో మనం ఎవరి మీద ఆశ పెట్టుకోవాలో ప్రభు చెప్పాడు. నీకు ఇది మనకు సరిపోతుంది ఈరోజు. మన ప్రియుల గురించి కూడా మనం ప్రార్థన చేయాలి, ఆలోచించాలి. ఇశ్రాయేలు ఇది మొదలుకొని నిత్యము యెహోవా మీద ఆశ పెట్టుకొనుము. ఇది మొదలుకొనంటే నువ్వు ప్రభుని ఎరిగిన నాటి నుంచి, రక్షణ పొందిన నాటి నుంచి, బాప్తిసం తీసుకున్న నాటి నుంచి, పాప జీవితమును విడిచిపెట్టి ప్రభువులో పవిత్రంగా జీవిస్తున్న దినము నుంచి, ఆ యేసయ్యని హృదయంలో చేర్చుకున్న నాటి నుంచి నేటి వరకు నీ ఆశ అంతా దేవుని మీద పెట్టుకోవాలని ప్రభు చెప్తున్నాడు. పిల్లల మీద లేదంటే ఆస్తి ఐశ్వర్యాల మీద ఆశ పెట్టుకోవాల్సిన పని లేదు. అవి ప్రభు నీకు ఇస్తాడు. నువ్వు దేవుని మీద ఆశ పెట్టుకోవడం, నీకు బ్రతకడానికి ఉపయోగపడే సాధనాలు అవన్నీ కూడా. ప్రత్యేకంగా దీని మీద మీరు ఆశ పెట్టుకోవడం చెప్పలేదు. నా మీద ఆశ పెట్టుకోండి మీరు. అందుకే దావీదు ఏం చెప్తున్నాడంటే, నేను దేవుని మీదే ఆశ పెట్టుకుంటున్నాను.
దావీదు జీవితంలో ఎన్నో ఆశలు ఉండొచ్చు, ఈ లోకరీత్యా బ్రతకాలని, సినిమా చూడాలని, షికార్లకి వెళ్ళాలని, అలా తిరిగితే బాగుండు, ఇలా తిరిగితే బాగుండు, వాళ్ళకిలాగా నేను ఉంటే బాగున్ను. మీకు చెప్పాను కదా, సర్ జేమ్స్ సింప్సన్ మత్తు మందే కనిపెట్టకపోతే మిలిటరీలో డాక్టర్ అయినా, స్కాట్లాండ్ లో ఉంటాడు ఆయన, చనిపోయాడు. ఇప్పుడు తన కాలం అయిపోయింది. అతను డాక్టర్, అతని దగ్గరికి ఆపరేషన్ చేయాలని వస్తే 100 మంది పట్టుకున్నా సరే లేచిపోయేవాడు వాడు. ఎందుకని ఏ మందు లేక, మత్తు మంది లేకుండా పోసేస్తున్నారంటే అప్పుడు మత్తు మంది లేదు ఇవ్వడానికి, అనస్థియా లేదు, క్లోరోఫామ్ లేదు, ఏడ్చేవాడంట. అందుకని ఆపరేషన్ పడతాదని ఎవరన్నా చెప్తే ఇంటికన్నా ఆత్మహత్య చేసుకునేవారు, చచ్చిపోయేవారు. ఇంటికంటే వద్దు, డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి చచ్చిపోయే కంటే ఇక్కడే చచ్చిపోతాం, ఇంకా ఆపరేషన్ తోటి మనం అంతం అయిపోతాం అనుకోని. ఎందుకంటే ఉపశమనం కలిగించంటే స్పర్శ తెలియకుండా ఉండే ఇంజక్షన్ లేదండి అప్పుడు ఈ క్రిస్టియన్ డాక్టర్ గారు, సర్ జేమ్స్ సింప్సన్ గారు, స్కాట్లాండ్ లో మిలిటరీ ఆపరేషన్ గా పనిచేస్తున్న డాక్టర్ గారు ఏడిస్తే అతనికి ఒక వాక్యం ఆ రాత్రి దేవుడు చూపించాడట. ఇర్మియా గ్రంథం 33:3 అక్కడ చెప్పాడు, నీవు నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదని. గూఢమైన సంగతులు అంటే సీక్రెట్ ఆఫ్ గాడ్ అంటారు. సీక్రెట్స్, రహస్యములు కూడా నేను చెప్తానంటే కొన్ని నెలల కాలం ఏడ్చి ప్రార్థన చేశాడంట, ప్రభా దీనికి సొల్యూషన్ చెప్పండి. నా చేతిలో కొన్ని వేల మంది చచ్చిపోయారు ఇప్పటికే, చూస్తుండగా కోసేస్తుంటే ఎవడో తట్టుకోలేడు. నువ్వు బట్టలు కుట్టేటప్పుడు సూది గుచ్చుకుంటేనే మొదటి ఏమొస్తుంది నీ నోటంట, అందరూ అమ్మ అన్నమే నాన్న అనరండి, అన్ని తెచ్చిపెట్టేవాడిని ఎవడ అంటారు. అలా చెప్తామా, రాయి గుచ్చుకున్నా అమ్మే ఏంటి, రాయి గుచ్చుకున్నా అమ్మే, సూది గుచ్చుకున్నా అమ్మే, మరి నాన్న ఏమైపోయాడు. కానీ అమ్మ చేతిలోనే సంరక్షణ ఉందన్నమాట. అందుకే దేవుడు ఆ మాటను అమ్మ కింద పెట్టాడు. నాన్న తెచ్చేయడం వరకే, కష్టపడేదంతా కూడా వాళ్ళు చూసుకుంటారు. సంరక్షించేది, పిల్లలు నడిపించుకునేది, పోషించుకున్నది స్త్రీ చాలా కష్టపడుతుందండి. ప్రేమించాలి, అందుకే స్త్రీలను సన్మానించాలి. ఇప్పుడు కూడా లేడీస్ని ఇప్పుడు తక్కువగా చూడకూడదు, ఎవరు కూడా తెలుసా, వాళ్ళని గౌరవించాలి. అన్న బిడ్డ తినేసి వెళ్ళిపోతాం అంతే. కడుక్కునేది, దాన్ని తోముకునేది, ఆరబెట్టేది, మళ్ళీ ప్లేస్లో చేర్చేది, సాయంత్రం మళ్ళీ తీసేది, మళ్ళీ అన్నం ఉండేది. అమ్మమ్మ ఎంత కష్టపడి బాబు. అదే చెప్తామా, హల్లెలూయా. ఏడ్చేవాడట, కన్నీరు కార్చేవాడట. ప్రభా నా చేతులు ఇప్పటికే వేల మంది చచ్చిపోయారు, నాకు ఉండాలనిపించట్లేదు, నాకు ఈ వృత్తి ఎందుకు, ఓ మార్గం లేనప్పుడు ఎందుకు అని ఏడిస్తే ఇర్మియా గ్రంథంలో మాట చూపించా. కింద మాట చెప్పాడంట, రహస్యములు కూడా నేను నీకు చెప్తానంటే దేవుడు అతని దర్శనంలో చెప్పాడంటే ఇవన్నీ కూడా ఆ మందిని దేవుడు చూపించాడంట. అదే చెప్తామా, దేవుడు నిజంగా చూపిస్తాడండి. నాకు ఒకసారి ఈ కన్ను ఎర్రగా వచ్చిందండి, ఏం జరిగిందో తెలియదు. నాకు 7 కింద కనపడేవారు. ఈ కన్ను మూసుకుంటే ఒకడే, ఈ కన్ను మూసుకొని ఎలా చూస్తే 7 తలకాయలు, రోడ్లన్నీ 7, లారీలన్నీ 7. ఏంటి ప్రభా, ఏంటి, ఎలా వెళ్ళాలి, నాకేం అర్థం కావట్లేదు, ఎందుకు ఇలా అని అలా పడుకొని ఏడుస్తూ ఉండేవాడిని. మా అమ్మ ప్రార్థన చేస్తూ అరికలు అవి పోస్తూ ఉండేవారు. నా పని ఏంటంటే యేసుప్రభు క్యాలెండర్ ఉంటుంది మన దగ్గర, ఆ క్యాలెండర్ కన్ను మూసుకొని చూసాను. ఎప్పుడైతే యేసుప్రభు ఒక్కరు కనపడతారో ఆ రోజు నాకు తగ్గినట్టు. 7 యేసుప్రభువులు కనపడేవారు నాకు. కన్ను ఇంక కనపడదేమో 21 రోజులు అయిపోయింది, ఎర్రగా వచ్చేసింది, కన్ను కనపడలేదు. ఏంటి ప్రభా, కన్ను దీపం అన్నావు కదా, ఇది ఎందుకు ఇలా అయిపోతుంది, ఏ నలక వల్ల, ఏ ప్రాబ్లం వల్ల అనుకున్నప్పుడు దేవుడు ఒకానొక దినాన్ని కొన్ని ఇంగ్లీష్ అక్షరాలు చూపించాడండి దేవుడు. సిఐపి, మీకు తెలుసా, సిఐపి అని చూపించాడు దేవుడు. అది ఇప్పుడు మంచి బ్రాండ్, అది ప్రపంచంలోనే బ్రాండ్. అది సిప్లెక్స్ అనే దాన్ని షార్ట్ చేసి మాట్లాడతారు దాన్ని, సిఐపి. అప్పుడు అక్కడికి వెళ్ళినప్పుడు నిజానికి అది త్వరగానే మర్చిపోయి లేచిన వెంటనే రాత్రి 3 అక్షరాలు వచ్చాయి నాకు. అసలు ఈ మందు ఉంటుందా లేదా, అసలు సిఐపి అనే దాని మీద ఏముంటుంది, 3 ఉన్నాయి, ఇంకా ఉండాలి కదా అని అనుకుంటే అక్కడికి వెళ్ళినప్పుడు ఇలా కన్ను ఎలా ఉందండి, ఇలాగ కొన్ని అక్షరాలు సముదాయం నాకు తెలుసు, దాన్ని బట్టి ఏదైనా సిప్లెక్స్ ఉందండి, దాన్ని షార్ట్ సిఐపి అంటారండి అన్నాడు. అది ఎంతో కదా, 20 రూపాయలు. అది మళ్ళీని నేను కొన్నాడు 18 రూపాయలే, పడుకోనదు. ఇప్పటికీ నా దగ్గర ఉంటుంది తెలుసు. అది మా ఇంట్లో ఇప్పటికీ అదే వాడతాం. నేను ఎవరికన్నా ఇచ్చినప్పుడు కన్ను డ్యామేజ్ అయినప్పుడు అదే చెప్తాను. అది ఆ బాక్స్ గ్రీన్ కలర్ లో ఉంటుంది. ఫస్ట్ చిన్నదిగా వచ్చింది, అలా దాని సైజ్ ఎలా పెంచాడు.
అది ఇప్పటికి ఉంటుంది, నా మంచమే ఉంటుంది, నా దగ్గర ఉంటుంది, నా బైబిల్ పక్కన ఉంటుంది. అది ప్రతిరోజు నేను ప్రయాణం చేసి ఇంటికి వెళ్ళినట్టు ఎలా తలగడం మీద పెట్టి 2 కళ్ళల్లో 2 చుక్కలు వేస్తుంటారు. డ్యామేజ్గా కనబడినా ఇలా అన్నా నలకలు ఉన్నట్టు తెలిసిన బండి వెళ్ళినప్పుడు ఎన్నో వస్తూ ఉంటాయి. కళ్ళు పెట్టుకుని అందులో చూసేస్తుంటాయి దీర్ఘ ప్రయాణం చేసినప్పుడు. అది ఒకే ఒక డ్రాప్ వేసానండి. డ్రాప్ వేసి అరగంట తర్వాత యేసుప్రభు వారిని ఇలా చూశానండి, ఒక్కడే కనపడుతుందండి. అవి చెప్తామా? ఆశ్చర్యం వేసిందంటే నాకు నిజంగా. ఏంటి 18 రూపాయలు సిఐపితో పోయిందా? 21 రోజుల శ్రమ ఈ కన్నుకి. ఒక్కనే మరలా మా అమ్మ ఏడ్చేసేవారు, ప్రభా ఏంటి కన్ను వీడికి ఇలా అయింది అంటూ ఉండేవారు. నాకే ఏడుపు వచ్చేసేది. కన్నుకి డ్యామేజ్ అయితే చాలా ఏడుపు వస్తుంది. ఎక్కడ డ్యామేజ్ వచ్చినా ఏముండదు, కనపడదు. కన్నుకి కానీ డ్యామేజ్ వచ్చింది అనుకోండి, ఏది కనపడదు మనకి. ఇంత పెద్ద బాడీ ఉన్నా ముందుకు వెళ్ళలేం. ఎవరో చెప్పాలి, ఎవరో తీసుకెళ్ళాలి మనల్ని. ఇప్పటికీ నా దగ్గర ఉంది, ఇప్పటికీ అది మంచి బ్రాండ్ సిప్లెక్స్ అనేది. అడగండి ఏ మెడికల్ షాప్, దాని మీద 100 సిప్లెక్స్ వచ్చాయి, 100 డ్రాప్స్ వచ్చాయి. నా దగ్గర 20 రూపాయలదే నా దగ్గర ఉంటుంది. అది ఇప్పటి వరకు వేసుకున్న రోజులు ఏ రోజు కూడా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ కానీ ఇబ్బందులు కానీ లేవు. నా చెవుల్లో కూడా వేసుకుంటాను. ఈవెన్ ఐ చెవులకి కంటికి 20 రూపాయలే అది నేటికి కూడా. ఆ రోజు నుంచి నా కన్ను డ్యామేజ్ రాలేదు, హెయిర్ వెంటనే తగ్గిపోయింది. ఒకే ఒక డ్రాప్. అప్పుడు మనుషులందరూ నాకు 7 కనపడే వాళ్ళు ఒకలాగే కనపడుతున్నారు. తల మీద తల ఎక్కేసినట్టు. ఎందుకో తెలుసండి, ఈ నరాలన్నీ కూడా సంధించి రక్తాన్ని కళ్ళు దగ్గర తీసుకొని వస్తాయి. కన్ను చుట్టూ ఎన్ని నరాలు ఉంటాయో తెలుసా? సైన్స్ లో 137 కోట్ల నరాలు ఉంటాయంట. ఉల్లిపాయ పొరలాగా ఉండి ఆ పొరల మీద అల్లికుంటాయంట, సాలీడ్ అల్లిపిలాగా. అందుకే కన్నుకి ఇలా ఏదైనా తగిలండి ఎర్రగా చిమ్మేస్తుంది చూడండి. కన్ను ఇలా లేపి చూస్తే ఆ అంచుల మీద నరాలు కనపడతాయి మీకు, సన్నని దారాల్లో కనపడి అందులో ఎర్రగా చిందేస్తుంటాయి. నిజంగా ఎంత వండర్ అండి దేవుడు యేసుక్రీస్తు ప్రభువు ఎంత అద్భుతంగా నిర్మించారండి. అదే చెప్తామా? ఈ కళ్ళుతో ప్రభువుని స్తుతించాలని, దేవుని చూడాలండి మనం ఇప్పుడు కూడా. అంటే ఒక మార్గాన్ని ప్రభు మనకు చూపిస్తున్నాడు. నమ్మిన వాళ్ళు చెప్తామా? మీరు ఏ విషయంలో కూడా భయపడవలసిన పని లేదు. ఒక శ్రమ వచ్చిందని కానీ, ఒక శోధన వచ్చిందని కానీ, ఒక వ్యాధి వచ్చిందని కానీ, ఒక అప్పుల భారం వచ్చిందని కానీ, మార్గం చూపించే దేవుడు ఉన్నాడు. ఆయన ఒక మాట అన్నాడు 14 నేనే మార్గం, నా ద్వారా తప్ప దేవుని దగ్గరికి తండ్రి దగ్గరికి ఎవడు రాడు, ఏది జరగదని ప్రభు చెప్పేశాడు. మనకి ఇన్ని మార్గాలు ఉంటుండగా మనం ఎందుకు భయపడాలి? మనం ఎవరి మీద ఆశ పెట్టుకోవాలి. ఎవరి మీద ఆశ పెట్టుకోవాలి? దేవుని మీద. ఇశ్రాయేలు ఇది మొదలుకొనంటే నీవు నన్ను వెంబడించిన నాటి నుంచి ఇంకెవరి మీద ఆశ పెట్టుకోకూడదు. ప్రెసిడెంట్ మీద కానీ, సీఎం మీద కానీ, నాకు పెన్షన్ అవుతుంది బ్రతికేస్తానని అనదు. సీఎం లేపెత్తాడు దేవుడు. అతన్ని కాకుండా ఎవరిని ప్రేమించినా స్థానంలో, దేవుని స్థానంలో ఎవరిని పెట్టినా వాళ్ళు ఉండాలని ఉంది బైబిల్లో. ఫరోని ఎందుకు దేవుడు చంపేశాడు? యోసేపుని దేవుడు ఎందుకు చంపేశాడు? రాయబడింది. ఫరోని ప్రేమించేస్తున్నారు ఇశ్రాయేలీయులు. మాకేట్లే మా ప్రధానమంత్రి యోసేపు గారు ఉన్నారనుకొని దేవుని ఎడల కొంచెం వాంఛ తగ్గిపోయింది వారికి, దేవుని మీద ఉన్న ఆశ తగ్గిపోయింది. మనవాడు సీఎం అనుకోండి, మనకి ఎలా ఉంటుంది చెప్పండి. మా ఇంట్లో మా అన్నయ్య సీఎం అనుకోండి, నేను ఇక్కడ సీఎంలా బిహేవ్ చేస్తాను, ఎవరితో నాకు పనిలేదు, దేవుడితో కూడా పనిలేదు, ప్రతి గొడవలు నేను తెచ్చేస్తాను, ఫోన్ మాత్రం అక్కడ చేసేస్తా ఉంటాను. మావాడిని వదిలేని అంటాడు. ఒక ఎస్పీ ఫోన్ చేస్తే ఎవరికి వేసాడతాడు మన మీద? అధికారం ఉన్నవాడిదే రాజ్యం ఈరోజు. అలాగే పిఎం మావాడు ఎవరు? ఇశ్రాయేల్ ఎవరుకున్నారు? యోసేపు మావాడు, ఇక్కడ ప్రధానమంత్రి మావాడు. మాకేంటి, మేము అడిగిన భూములు ఇచ్చాడు, అడిగిన బిల్డింగ్లు కట్టాడు, మా పిల్లలు చదువులు ఉన్నాయనుకొని వారు దేవుడిని తక్కువ చేశారంట. యోసేపును దేవుడు చంపేశాడు, తీసేసుకున్నాడు. ఇంకొద్దు నువ్వు వచ్చే. ఆ మధ్యలో ఒక న్యూస్ వచ్చేది, రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు. ఏమొచ్చేది? ఆయన ఏమనివ్వరంట అందరూ? దేవుడు మా పాలిట దేవుడు. ఒక ఆరోగ్యశ్రీ వస్తే మా పాలిట దేవుడమ్మా. ఈ గుండె ఆపరేషన్లు అతని వల్లే జరుగుతున్నాయి. అసలు గుండె ఇచ్చిన వాడిని జ్ఞాపకం చేసుకోవాలి కదా ముందు. సో నీకు సీఎంఏ, కానీ దేవుడు అతని ద్వారా ఈ కార్యమును ప్రభు జరిగించాడనే మాట మానేసి సీఎం గారు దేవుడు, రాజశేఖర రెడ్డి గారు దేవుడు. అతని కోసం ఎంతమంది చచ్చిపోయారట? 612 మంది అందరూ చచ్చిపోయారట ఆ రోజు. వాళ్ళందరినీ దర్శించడానికి వచ్చినప్పుడే గొడవ అయింది సోనియా గాంధీకి, జగన్ గారికి. అప్పుడే అందులోంచి విడిపోయి వచ్చి ప్రత్యేకంగా వైఎస్ఆర్సీపీ అనే పార్టీ పెట్టుకొని రంగంలో దిగారు. ఈ నా తండ్రిని
జ్ఞాపకం చేసుకొని చనిపోయిన కుటుంబాలను పరామర్శించకపోతే విలువ లేదని అడిగినప్పుడు వారు ఇవ్వలేదు అవకాశం, నువ్వు అలా వెళ్ళడానికి వీల్లేదన్నారు. అలాంటి టైంలో వచ్చిన సిచ్యువేషన్లో అతను దేవుడని అనేసుకున్నారు. అప్పుడు చాలా మంది అన్నారు, ఒక 2-3 కోట్లలో కూడా అన్నారు. ఏమన్నారంటే అతను దేవుడు అన్నారు కదండి, దేవుడికి అది నచ్చలేదండి అన్నారు. అంటే దేవుడు ఉండాల్సిన స్థానంలో దెయ్యాలు ఉండకూడదు. అందుకే క్రీస్తుకు బెలియాలకి పొత్తు ఎక్కడదంటాడు. క్రీస్తుకు దెయ్యానికి పొత్తు లేదు. దెయ్యం వేరు, క్రీస్తు వేరు. మన దేవుడు ఎప్పుడు కూడా దేవుడు. అందుకే మన ఆశ ఎవరి మీద పెట్టుకోవాలి? నువ్వు ఎవరి మీద పెట్టుకున్నా ప్రయోజనం లేదని ఇక్కడ దేవుడు చెప్పేశాడు. నేను విడిచి వెళ్ళిపోతారు. నేను చెప్తాను కదా, దేవునికి ఏమో అన్యాయం చేసావు, అందరి కోసం అన్ని సమకూర్చావు. ఎవరికి అన్యాయం చేశాడట? దేవునికి అన్యాయం చేశాడంట. అందరి కోసం ప్రయాసపడి సమకూర్చాడంట. దేవుని పనిని చేయలేదంట. నీవన్నీ వారికి, నీవేమో కాటికి. నువ్వు వెళ్ళిపోయావు. నీవన్నీ ఎవరు తీసుకున్నారు? నీ వెనకున్నవారు హాయిగా తింటున్నా. నీ వెనకాల ఏమన్నా వచ్చారా అని నీ జ్ఞాపకం చేసుకున్నారా? ఒక్కొక్కరు అయితే ఒక జ్ఞాపకార్థ కూడితో అయిపోయింది. ఒక్కొక్కరు అయితే మహా అయితే రెండోదన్నా చేయలేదేటమ్మా, రెండోసారి ఏదో చిన్న జ్ఞాపకంతో అయిపోయింది మామూలుగా. అంటే వారిని జ్ఞాపకం చేసుకోవాల్సిన పని లేదు, ఇంకా వారికి ఈ లోకంతో పనే లేదు నిజానికి. అంటే తమ ప్రేమను వెల్లడి చేయడానికి ఇంతకాలం ఇంత ప్రేమించిన వ్యక్తిని మర్చిపోకూడదు, జ్ఞాపకం చేసుకోవాలి. అన్నీ తానే మనల్ని చూసిన ఆ కుటుంబాలను ఏదో ఒక రీతిగా గణపరుస్తూ ఉండాలి. గణపరచడం అంటే మన ప్రేమను వెల్లడి చేయడం. ఒక సమాధి దగ్గరికి వెళ్ళాం అనుకున్న అర్థం ఏంటి? వారి మీద మనకున్న ప్రేమను వెల్లడి చేసాం, అక్కడ ఏదో ఫ్రూట్స్ లాంటివి పెట్టి. మరొకసారి తలంచాం, దర్శనం అదేనమాట. అది కానీ శాశ్వతం ప్రేమ మన దేవుని మీద ఉంటుంది. మనకి ఒక్క వ్యక్తి లోకాన్ని విడిచిన మరుక్షణమే లోకంతో వాడికి పని లేదు, ఎవరి మీద మమకారాలు లేవు, వాడికి ఇక్కడ వంతు లేదు, స్థలం లేదు, వాడి జ్ఞాపకాలే భూమి మీద తుడిచివేయబడతాయి. అందుకని మనం ఎందుకు ఆశ పెట్టుకోవాలి? భార్య, భర్త, కొడుకు, పిల్లలు, వారు సృష్టించిన దేవుని మీద ఆశ పెట్టుకుంటే మన ఆశలన్నీ కూడా తీరుతాయి. ఇక్కడ దావీదు దేవుని వాక్యం మీద ఆశ పెట్టుకున్నాడు. ఇక్కడ ఇశ్రాయేలీయులు దేవుని మీద ఆశ పెట్టుకుని బ్రతకాలి. మనం కూడా దేవుడే మన ఆశ అయి ఉండాలి. నమ్మని వారికి చెప్తాం హల్లెలూయా. అలా ఆశ పెట్టుకుంటే ప్రభు చెప్పాడు. కొన్ని విషయాలు ఇప్పుడు నేను తెలియవరుస్తాను, ఎక్కువ కాదు, సమయం 12 అయిపోయింది, మనం ముగించుకుందాం. ఏ ఆశ భంగము కాదని బైబిల్ చెప్తుంది? నీతిమంతుల ఆశ భంగము కానియరదు. నీతిమంతులు ఎవరు? దేవుని ఎరిగిన వారి నీతిమంతులు, దేవుని బిడ్డల నీతిమంతులు. క్రీస్తు రక్తంలో కడగబడి బాప్తీసం పొంది రక్షణ పొంది ప్రభువులోకి వచ్చి ఆజ్ఞను పాటిస్తూ దేవునికి భయపడుతూ భయభక్తులు చూపుతూ బ్రతుకుతున్న వారు నీతిమంతులు. అటువంటి వారి ఆశ, నువ్వు నీతిగా బ్రతికి నువ్వు ఆశపడితే నీకు బంగారం కావాలన్నా ప్రవహిస్తాడు. హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. అందరూ హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా గట్టిగా చెప్పాలి. హల్లెలూయా. హల్లెలూయా చెప్దామా? సౌండ్ రాలేదు. హల్లెలూయా. పెంకులు ఎగిరిపోవాలి, స్లాబ్ వేసుకోవాలి మనం. మళ్ళీ చెప్పండి హల్లెలూయా. ప్రభువుని ఎంత స్తుతిస్తే అంత మంచిది. పిల్లగా మనం భయంకరమైన దినాల్లో మనం ఉన్నాం. ఆల్రెడీ ఎంతో స్టార్ట్ అయిపోయింది. అక్కడ స్టార్ట్ అయిందంటే మనకు భయం, వాళ్ళకి అది భయం, పక్క దేశాలకే భయం. వీళ్ళందరూ అప్పుడే క్యాబినెట్ మీటింగ్ పెట్టుకుని మాట్లాడుతున్నారు. బంగ్లాదేశ్ లో యుద్ధం తయారైపోయింది. ప్రధానమంత్రి గారు పరిగెత్తి మన దేశంలోకి వచ్చి దాక్కున్నారు తెలుసా? అర్ధరాత్రంగా విమానం మీదుగా అటు ప్యారిస్ మీదుగా ఢిల్లీ మీదుగా వచ్చేసి మన దేశంలో దాక్కున్నది ప్రధాని హసీనా. దేశ ప్రధాని భయంతో వచ్చేసింది ఇక్కడికి. ఆ ఇంట్లోకి వెళ్ళిపోయి ఆవిడ వండుకున్న అన్నం తినేస్తారు. చూడండి, వీడియో చూడండి. ప్రధానమంత్రి ఇంట్లోకి వెళ్ళిపోయి మంచాన్ని ఒకటి పని చేసుకున్నాడు. ఆవిడకున్న వస్తువులన్నీ ఒక్కొక్కటి భుజాల మీద విడి తెచ్చేస్తున్నారు. ఇల్లంతా గొల చేసి మానేస్తారు. ఒక ప్రధాని, దేశ ప్రధాని అంటే చిన్న సెక్యూరిటీ కాదు, వాళ్ళకి జడ్ కేటగిరీ పైన ఉంటుంది. అలాంటి ఇల్లుని ధ్వంసం చేసి ఎవడో దొరికింది వాడు ఇస్త్రీ పెట్టి ఒకటి తెచ్చేసుకుంటున్నాడు. ఆవిడ వండుకున్న ఇంట్లో వండిన భోజనములు, అందులో జాయింట్లు చూడండి ఎలా తింటా చూపిస్తున్నారు వీడియో. ప్రధాని ఇంట్లో, హసీనా ఇంట్లో భోజనం చేసేస్తున్నారు వాళ్ళు. ఏం దొరికితే తెచ్చేసుకున్నారు. ఆవిడ మన ఇండియాలో తలదాసుకుంది ఈరోజు. అక్కడ అల్లర్లు రేకెత్తేసే కొన్ని వందల మంది అప్పుడు చనిపోతున్నారు. భయంకరమైన విపత్తు వచ్చేసింది. ఒక దేశం, మన పక్క దేశం, మనలోంచి విడిపోయిన దేశం, ఒకప్పుడు మనలో కలిసి ఉన్న దేశం బంగ్లాదేశ్, పాకిస్తాన్ కానీ శ్రీలంక కానీ, ఇవన్నీ కూడా మన దేశంలో ఉన్నాయి.
గొడవలు పెట్టుకుని వాళ్ళకు వాళ్ళు విడిపోయి ప్రత్యేక దేశాలుగా ఉన్నారు. మనం అంటే వాళ్ళకి ఆ దేశాలకు ఇష్టం ఉండదు. సాధారణంగా మనం డెవలప్ అయిపోయిన దేశం కాబట్టి అది చిన్న చిన్న దేశాలు 20 కోట్ల మంది 30 కోట్ల మంది మన 150 కోట్ల మందికి వచ్చేసారు. మన దేశానికి ఏదైనా మేలు జరిగితే ఎవరన్నా ఒక క్రికెట్ గెలిచి వచ్చారంటే వారలేదు. ఇప్పుడే ప్యారిస్లో ఒలింపిక్స్ జరుగుతున్నాయి. అందులో అప్పుడే మనకి రజసం, కాల్షియం, గోల్డ్ మెడల్ కూడా వచ్చేస్తున్నాయి. అప్పుడే దేశాలు ఏడ్చేస్తున్నాయి. మన దేశానికి ఏది రాకూడదు. పక్క దేశాలు ఎప్పుడు కూడా మన దేశమే పని పెట్టుకుంటాయి. మన ఇండియాని మనం ప్రేమిస్తున్నాం, మనం ప్రార్థన చేస్తున్నాం మన దేశం బాగుండాలని, అలాగే ప్రపంచం బాగుండాలని చేస్తున్నాం. కానీ వాళ్ళకి ఎందుకో మన దేశం అంటే అశ్రీ కలుగుతుంది కొందరికి. అందుకే అరాచకాలు, యుద్ధాలు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అంటే ఎందుకు ఇంత మంచిగా సాగుతున్న ఈ దేశాలన్నీ ఎందుకు ఇలాగ అయిపోతున్నాయి అంటే దేవుని రాజ్యము సమీపముగా ఉన్నది. దేవుని రాక సమీపంగా ఉంది. అలర్ట్ చేస్తున్నాడు దేవుడు, జాగ్రత్తగా ఉండాలి అంటున్నాడు. మనిషి రకరకాల పన్నాగాలతో మనుషులు చంపాలి, ఈ దేశాన్ని పాడు చేయాలని తలంపులతో ఉన్నారు. ఇలాంటి వారి మధ్యలో మనం ఎప్పుడు కూడా ప్రార్థనతో ప్రభుని ఎదుర్కోవాలి. దేవుని మీదే మన ఆశ ఉండాలి. ప్రభువా ఉంటే ఇక్కడ నీ పరిచర్య, చనిపోతే నీ రాజ్యము అని మనం ఆశపడుతూ ఉంటాం. అందుకే ప్రభు చెప్తున్నాడు, నీ 10వ అధ్యాయం సామెతల గ్రంథంలో కొన్ని ఆశలు ఉంటాయి అక్కడ మనకి, మీరు ఇంటికాడ చదువుతురు. కానీ నీతిమంతుల ఆశ సంతోషం పుట్టిస్తుందట. చూసారా, మనం నీతిగా బ్రతికి ప్రభువులో ఉంటూ ఆశపడితే మనకి నిత్యము సంతోషమేనంట. ఏది ఆశపడుతున్నా ఇచ్చేస్తాయి మనకి. అందుకే మీకు తెలుసా, మీకు నిజంగా ఏదైనా ఇక్కడ నుంచి నాకు ఏ ఆశ లేదండి. ఉంటే నేను ఎలా ఉన్నాం. ప్రభు అంటే చాలా ఇష్టం, మీరంటే ఇష్టం, పరిచర్య అంటే ఇష్టం. ప్రభు మీదైన ఆశ. ఇంకేది రాశిగల ప్రాణాన్ని ఆయన ఎలాగే తృప్తిపరుస్తాడు. ఆ రోజు కావాల్సిన ఆహారం, ఆ రోజు కావాల్సిన బట్టలు, వస్త్రాలు, ప్రయాణ ఖర్చులు, నివాసం. ఈ లోకంలో మనం బ్రతకడానికి ఆశ ఏడు తెలుసా? ఆహారము, బట్టలు, నివాస స్థలం, అంతే. అంతకు మించింది దురాశ. ఏదో సమకూర్చుకోవాలి, ఏదో సంపాదించుకోవాలి, కూడబెట్టుకోవాలన్నది దురాశతో కూడింది. సాతాను నుంచి వచ్చిన ఆలోచనలు అవన్నీ కూడా. ఆశ ఎప్పుడు ఏడు తెలుసా? నా దేవుడు, నేను, నా దేవుని ప్రజలు, దేవుడు నాకు ఇచ్చిన స్వాస్థ్యం. ఆశ. ఇక దేని మీద ఆశ పెట్టుకున్నా నీ ఆశలన్నీ కూడా కింద ఒక మాట ఉండదు. చూడండి అక్కడ సామెతల గ్రంథం 28వ వచనం, 10వ అధ్యాయం 28వ వచనం. సామెతల గ్రంథం 10వ అధ్యాయం. నీతిమంతుల ఆశ సంతోషం పుట్టించును, భక్తిహీనుల ఆశ భంగమైపోవను. భక్తి లేకుండా నువ్వెన్ని ఆశలు పడినా నీకేది జరగదు. భక్తితో ఉండి నువ్వు ఆశపడు, నీ ఆశ దేవుడు తీరుస్తాడు. ప్రభా, నా బిడ్డలు బాగా చదవాలనే ఆశ నాకుంది, నువ్వు చేయవా? నా భర్త బాగుండాలనే ఆశ నువ్వు చేయవా ప్రభా? నా ఆశను ఎవరు తీరుస్తారు? నువ్వే కదా. ఈ లోకంలో ఎక్కువగా ప్రార్థన చేయాలని ఆశ నాకు ఉంది తండ్రి. నీ రాజ్యాంగానికి వస్తే మొదట నేనే వచ్చేయాలని ఆశ నాకు ఉంది. నా ప్రియులైన వారిని చూడాలని ఆశ ఉంది. యేసయ్య, నిన్ను చూడాలని ఆశ నాకు ఉంది. నాకు ఎవరి మీద ఆశ లేదు తండ్రి. ఉపవాసముతో రేయింబగల స్తుతించాలని ఆశ ఉంది. ఆ కోరికను తీర్చవా తండ్రి. అనేకుల్ని రక్షణలో నడిపించాలని ఆశ ఉంది. నీ సువార్తలో పాల్గొనాలని ఆశ ఉంది. నీ సన్నిధికి ముందుగా వెళ్ళాలని ఆశ ఉంది. నీ సువార్తను ప్రకటించాలనే ఆశ ఉంది. నీ ప్రభు వలన చేయాలనే ఆశ ఉంది. ఏ రోజన్నా అసలు అడిగేవేటి నువ్వు చేయడానికి? సంతోష్ బాబు గారు ఎన్నో మార్లు ఆశపడుతున్నారు కాబట్టి చేయగలుగుతున్నారు. మరలా ఆశపడ్డారు. ఒకసారి కాదు, చాలా సార్లు ఆశపడ్డారు. ప్రభువా, నీ వల్ల కార్యక్రమంలో భోజనం పెట్టాలని అనుకుంటున్నాను. ఆశ. నీతిమంతుల ఆశ ఎప్పుడు కూడా సంతోషాన్ని పుట్టిస్తుంది. సంతోషం అంటే, సంతోషం ఎప్పుడు వస్తుంది మనకి? మేలు కలిగినప్పుడు, ఆస్తి ఐశ్వర్యములు వచ్చినప్పుడు, ఆనందం కలిగినప్పుడు, అందరూ ఆరోగ్యంతో ఉన్నప్పుడు, లక్కీ తగిలినప్పుడు, లక్ వరించినప్పుడు, ప్రభువు నన్ను చూసినప్పుడు, నాకు విడుదల దొరికినప్పుడు ఎంత సంతోషం కలుగుతుందో అంత సంతోషం నీతిమంతులకు ప్రవేశిస్తున్నాడంట. మన ఆశ ఎప్పుడు కూడా ఈ భౌతిక సంబంధమైన వాటి గురిండే మనం ఆశపడతాం. ఆ పిల్లలు ఇలా ఎదిగేస్తాను, నా పిల్లలు ఎదిగలేదు. నువ్వు దేవుళ్ళు ఆశపడ్డావు, వారికంటే ఎక్కువగా ఉంటాను నీ పిల్లలు. ఎందుకు దేవుడు చెప్పాడన్నమాట? దీనులను నేను పైకి లేపుతానని ఎందుకన్నాడు? పని పాట లేకుండా అనలేదు. నీ ఆశను బట్టి తీరుస్తాడు. నాకు ఒకటే ఆశ, యేసయ్యే నా ఆశ. అదే చెప్తామా? హల్లెలూయా.
దావీదు చాలా బాగా చెప్తాడు, చాలా విషయాలు చెప్తాడు. దావీదు ద్వారా రాయబడిన మాట 131వ అధ్యాయం, ఇశ్రాయేలీయులారా మీరందరూ ఇది మొదలుకొని నిత్యము యెహోవా మీదే ఆశ పెట్టుకొని. నిత్యం అంటే ఎల్లప్పుడూ, అప్పుడప్పుడు కాదు. మరి ఏదైనా కష్టం కలిగినప్పుడే ఆశ దేవుడి మీదకి వస్తుంది. నాకు ఇంకే ఆశ లేదని తప్పది. నిత్యము ఆశ పెట్టుకున్న వారిని దేవుడు అందరం ఎక్కించబోతూ ఉన్నాడు, ధన్యులుగా చేయబోతూ ఉన్నాడు. నీతిమంతుల ఆశ భంగము కాదు. నీతిలో ఉన్నారు, దేవుని బిడ్డలుగా బ్రతుకుతున్నారు. వారు ఆశపడితే ఏ ఉద్యోగమైనా ప్రాపిస్తారు. నువ్వు దేవునిలో ఉంటూ అడిగితే నీ ఆశ తీరుతుంది. ఆశ గల ప్రాణమును నేను తృప్తిపరుస్తాను, వారి ఆకలి నేను తీరుస్తాను, వారికి నేను భోజనం పెడతాను అన్నాడు దేవుడు. నేను దేవునిలో ఉండి ఎన్నో ఆశపడ్డాను, అవన్నీ దేవుడు నాకు ఇచ్చాడు. ఈరోజు నాకు ఇంక లోకంలో ఏది ఆశ వద్దు. నాకు దేవుడి నుంచి పొందుకున్న ఆశ నాకు సంతోషాన్ని ఇస్తుంది. నాకు దిల్లి కట్టి అందులో ఉండాలనిపిస్తుంది, ప్రయోజనము లేదు, పెట్టుకోవాలి. అయితే ఇక్కడ కింద ఒక మాట చెప్పాడు 10:28లో, భక్తిహీన ఆశ భంగం అయిపోయింది. చూడండి, ఒక ఆశ ఏమైపోయిందో చూద్దాం. అది చెప్పి నేను ముగించేస్తాను. లోకా సువార్త 15వ అధ్యాయం 16వ వచనంలో ఒక ఆశపడ్డాడంట, భోజనం చేద్దామని ఆశపడ్డాడు. వాడు ఆశపడిన గాని వాడికి ఏమీ దొరకలేదు అని రాయబడింది. హరి శుద్ధమా, వాడెవడు భక్తిహీనుడు, వాడు దేవుని విడిచిపెట్టి బ్రతికేద్దామని వెళ్ళిన వాడు, తప్పిపోయిన కుమారుడు వీడు. సర్వము తండ్రి దగ్గర నుంచి పట్టుకొని వెళ్ళిపోయాడు. దీని ద్వారా నేను బ్రతికేస్తాను, నాకేం కాదులే, తండ్రితో నాకు పని లేదు అనుకున్నాడు. పరలోక తండ్రికి విరోధంగా అక్కడ రాయబడింది. వాడే చెప్పాడు, నేను పాపము చేశాను అన్నాడు. పాపం అంటే అక్కడ ఏం చేశాడు? తండ్రిని వ్యతిరేకించి ఆస్తంతా పట్టుకొని వెళ్ళిపోయి స్నేహితులతో దుర్వ్యాపారములు చేసి వేశ్యలతో సాంగత్యం చేసి పాడైపోయిన భక్తిహీనుడు, ప్రార్థన లేనివాడు, నీతి లేనివాడు, విశ్వాసము లేనివాడు, తండ్రి చెంత లేనివాడు, తండ్రి ఆధీనంలో మందిరంలో లేనివాడు. తినాలనే ఆశ ఉంది కానీ వాడికి ఏమీ దొరకటం లేదండి. భక్తిహీనులు ఆశపడిన ప్రయోజనము లేదు. నీతిమంతులు ఆశపడితే మన ఆశ భంగము కాదు. ఏదైనా ప్రభు నీకు ఇస్తాను. నువ్వు నీతిగా బ్రతికి దేవుని సన్నిధిలో జీవించిన ఆశపడి, ప్రభు నాకు ఇది కావాలి, నా బిడ్డలకి ఉద్యోగాలు కావాలి, నా బిడ్డలకి చదువు కావాలి, నా భార్యకి మంచి ఆరోగ్యం కావాలి, ఎప్పుడు ప్రేమ కలిగి ఉండాలి, మేము మా కుటుంబం ఆదర్శ దంపలుగా ఉండాలి, అనురాగంతో నింపబడాలి, ఎప్పుడు మా మధ్యలో ఏ దుష్టుడు చేర్చిపెట్టడానికి వీల్లేదు. మా ఆశ తీర్చవా తండ్రి, మేము నీ పిల్లలం కదా, మేము లోకం మీద ఆశ పెట్టుకోలేదు. వాళ్ళకలా ఫ్రిడ్జ్ కావాలని, వాళ్ళకలా టీవీ కావాలని, వాళ్ళకలా వాషింగ్ మిషన్ కావాలని ఏ ఆశలు లేవు ప్రభు. నువ్వు ఇచ్చిన ఈ దేహంతో మేము అన్ని చేసుకుంటూ ఉన్నామని నువ్వు ఆశపడితే చాలు, దేవుడు వారికంటే నీ ఆశను ముందుగా తీరుస్తాడు. చెప్పాను కదా, మా ఇంట్లో మిక్సీ కూడా ఆశ పనులేదు. ఏ రోజు కొనాలంటే దేవుడు ఇస్తాడు. మిక్సీ కావాలంటే ఆయన ఇచ్చేస్తాడు. నాకు చెప్తే ఎవరో వాళ్ళకి ఇచ్చేస్తారు. కానీ ఏ రోజు కూడా ఆ 100 కోడులోనే ఆశ వాళ్ళకి. అమ్మా ఎందుకు మిక్సీ కొందాం అంటే వద్దులే బాబా అంటారు. టీవీ లేని పాస్టర్ గారు ఎవరంటే మేమే ప్రపంచంలో. ఏది ఆశ? మా అమ్మ ప్రోత్బలంతో ఇంటి గురించి ఆలోచిస్తాను తప్ప, లేదంటే నాకు ఆశ పడదు. మళ్ళీ తాటాకి తెచ్చి గడేద్దామనే ఆశ నాకు. నిజంగా చెప్తున్నాను, తెల్లారితాలు తినేస్తూ ఉంటాను నాకు. ఇంకెప్పుడు బాబు అంటారు. అందుకే అలా టైం పెట్టాను. ఇంకా ఈ 2-3 నెలలు ఆగిపోయింది, ఇంకా చేద్దాము అని చెప్పాను. వాళ్ళ కోసం ఒక చిన్నది. నాకైతే ఆశ లేదు. ఏ రోజు కూడా దేవుని పట్లే ఆశ. ఎందుకు? ఎన్నో మనం చూస్తున్నాం, మన కళ్ళ ముందు మనం చూస్తూనే ఉన్నాం. ఆశ అంతా, లోకం అంతా ఎలా గతించిపోతుందో. వైనాడే కదా, కేరళలో 3000 మంది ఎందరో కనబడలేదు, మట్టిలో కూరుకుపోయారు. ఒక వ్యక్తి వచ్చాడు. ఒక కంపెనీ, ఒక వ్యాపారవేత్త వచ్చి అంటున్నాడు, 1000 మందికి ఇల్లు స్థలాలు ఇస్తానని వచ్చాడు. 1000 మందికి. వాళ్ళు చూసారా, ఆ తోటల్లో గుడారాలు వేసుకొని ఉన్నారు వాళ్ళు. అబ్రహాం, ఇస్సాకు, యాకోబులు ఉన్నారంట కదా అప్పుడు బైబిల్లో. బ్లూ క్లాత్ డేరాలు కట్టుకొని ఉన్నారు. వాళ్ళని చూసి సలించిపోతున్నారు అందరు కూడా. అన్నం పట్టుకొని వెళ్ళడానికి దారి లేదు వాళ్ళ దగ్గరికి. అలా సపోర్ట్ చేస్తున్నారు. నిర్వీర్యం అయిపోయారు. ఎందుకు ఈ బ్రతుకు, మాకు దిక్కెవరు? కొండ చర్యలు, ఆ వరదలకు కొండ చర్యలు వచ్చి ఆ ఇల్లుని కప్పేసి, మట్టితో కప్పేసి కొండలు కరిగిపోయి వచ్చేసింది ఆ ప్రాంతం మీదకి. కనపడలేదు, మనుషులు కనపడలేదు. ఆ శిథిలాల కింద తలకాయలు కూడా కనపడలేదు. శాటిలైట్తో ప్రయత్నం చేస్తారంటే తెలుసా? శాటిలైట్లు అంటే పైనుంచి అంతరిక్షంలో ఉన్న శాటిలైట్ల ద్వారా చూస్తున్నారు మనుషుల్ని, ఫోటోలు ఎక్కడున్నారని.
రాజశేఖర రెడ్డి గారు విమానాన్ని కనిపెట్టినట్లు శాటిలైట్ పైనుంచి ఫోటోలు తీస్తాయి, గమనిస్తాయి, వాళ్ళ క్లియర్గా ఇసుక రేణువులు సహా తీసుకుంటాయి శాటిలైట్స్. మనం పంపిస్తూ ఉంటారు, శాటిలైట్స్ ఫొటోస్ ద్వారా కనిపెడుతున్నారు అనమాట. ఈరోజు వాళ్ళకి తిండి లేదు, తిప్పలేదు. కేరళలో ప్రతి హృదయం చలించిపోతుంది. ఎంతో మంది చిన్నపిల్లలు చనిపోయారు, నిర్వీర్యం అయిపోయారు. ఎక్కడ ఈడ్చుకొని వస్తే అలా వెళ్ళిపోవడమే, ఇల్లుతో పాటు మనుషులు. మీరు ఆ వీడియో క్లిప్ చూడండి. ఆ ప్రాంతంలో బ్రిడ్జిలన్నీ కొట్టిపోయి వారు లైన్గా, మిగిలిన వారు లైన్గా పరకాలు కట్టుకొని ఉన్నారు అక్కడ. ఆ తోటల మధ్యలో, ఆ దారిలో ఒక వ్యక్తి వచ్చి 1000 కుటుంబాలకి నేను ఇల్లు స్థలాలు ఇచ్చి ఇల్లు కట్టిస్తానని చెప్పాడు. మీరు కూడా సపోర్ట్లుగా రండి, వీళ్ళని మనం నిర్మిద్దాం మరలా ఈ ప్రాంతంలో, వీళ్ళని ఉత్పత్తి చేద్దాం, మరలా వీళ్ళని ప్రేమిద్దాం. దేవుని చిత్తం ఏమైనదో. వారు ఎన్ని ఆశలతో బ్రతుకుంటారు, వాళ్ళు ఎన్ని ఆశలు పెట్టి దినదినం మనుషులకి ఎన్ని ఆశలు ఉంటాయండి. నాకు ఇలా ఆశ ఉండేది అంటే నాతో చెప్తుంటారు చాలా మంది, నువ్వు పెట్టుకోద్దాం అలాగే ప్రోగ్రాంలో పడిపోతావు. అది ఇక్కడ ఖచ్చితంగా దేవుడు చెప్పాడు, నీతిమంతుల ఆశ ఎప్పుడు బాగుంటుంది, వాళ్ళు ఫలిస్తారు. భక్తిహీన ఆశ భంగం అయిపోతుంది. దేవుడు వాడిని ప్రేమించి ఇచ్చినప్పుడు తండ్రిని తిరస్కరించి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత సమస్తమును పోగొట్టుకున్న తర్వాత తినాలనే ఆశ ఉందంట, కానీ పందులు కూడా తినడం లేదట. పందులు అంటే హీనమైన స్థితి. ఆ స్థితిలో కూడా వాడికి ఆహారం దొరకలేదు. భక్తిహీనుడికి ఏమీ దొరకదు. భక్తిహీన ఆశ నిర్వీర్యమైపోద్ది. భక్తిహీన దీపం ఆరిపోద్ది. భక్తిహీన ఇల్లు పాడైపోద్ది, కూలిపోద్ది. భక్తి లేని కుటుంబాలు బలహీనమైపోతున్నాయి. అందుకే వాడు తినాలని ఆశపడ్డాడంటే కానీ అక్కడ రాయబడిన మాట, వారికి ఏమీ దొరకలేదు. మనం అనుకుంటాం ఎన్నో ఆశలతో వెళ్ళిపోతా ఉంటాం, పని అవ్వదు. దేవుడు లేకుండా పని అవ్వదు. నీ ఆశ దేవుడి మీద పెట్టుకో, నిత్యము పెట్టుకో. ప్రభు ఆ పూటకు కావాల్సినవన్నీ నీకు ఇస్తాడు. అది గొప్ప ఆనందం మనకి. అందుకే అంటాడు, భక్తిహీనులకున్న ధన సమృద్ధి కంటే నీకున్న కొంచెం ధనమే శ్రేష్టమైనది. నేను అదే నమ్ముతాను ఎప్పుడు కూడా. అందుకే మనలో ఏ ఫీలింగ్స్ రావు. అందుకే మనకి, ఎందుకంటే మన ఎయిమ్ వేరు, మన గురు వేరు, మన లక్ష్యం వేరు. వీళ్ళకి ఎంతమంది ఉన్నా పర్వాలేదు, మనకు అనవసరం. మనది మన సంతోషపరుస్తుంది, మనం చాలు అనే తలంపులు మనలోకి రాకుండా ఉండాలంటే మన ఆశ అంతా దేవుని మీద పెట్టుకోవాలి. ఈ భక్తిహీనుడు అయిపోయిన తర్వాత ఆశ పెట్టుకున్నప్పటికీ ప్రయోజనం లేదు. అప్పుడు బుద్ధి తెచ్చుకున్నాడు. బుద్ధి తెచ్చుకునే లాభం లేదు. నా ఆశ దేవుని మీదకి వెళ్ళిపోవాలి, మళ్ళా నా తండ్రి మీదకి వెళ్ళిపోతేనే తప్ప నాకు దిక్కు లేదనుకొని వేడుకొని మళ్ళా తండ్రి యొద్దకు రావడం మొదలు పెట్టాడు. తండ్రి యొద్దకు వచ్చిన తర్వాత మళ్ళా అతనికి ఏం దొరికింది? తిండి దొరికింది. మళ్ళా నీతిలోకి వచ్చాడు, మళ్ళా భక్తిలోకి వచ్చాడు, తను తాను ఒప్పుకొని వచ్చాడు, పశ్చాత్తాపంతో వచ్చాడు, కన్నీటితో వచ్చాడు. ఇంకా నాకు యోగ్యత లేదు, అథారిటీ లేదు, నాకు ఇంకా అధికారం లేదు, గట్టిగా అడగడానికి నాకు దమ్ము లేదు. ఎందుకంటే నేను నా భక్తిని పాడు చేసుకున్నాను, నేను తప్పు చేశాను, నా తండ్రి దగ్గర ఉండకుండా వెళ్ళిపోయాను, అతను ప్రేమించకుండా వెళ్ళిపోయాను అనుకోని అక్కడ ఒక మాట వాడతాడండి, పరలోకమునకు నీకు విరోధముగా నేను పాపం చేసేది. అంటే దేవునికి ఎంత వ్యతిరేకంగా మారిపోయాడు ఆ కుమారుడు. కానీ ఆ టైంలో భక్తిహీనుడు అయిపోయిన టైంలో ఏమీ దొరకలేదు. చూస్తారా, ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. దేవుడు ఇచ్చిన ధనమంతా ఆర్పేశాడు. అది ఎలా ఆరిపోయాడంటే పాపంతో కూడిందిగా మార్చేశాడు. ఏం చేశాడంట? దుర్వ్యాపారము చేత, వేశ్యలతో తిరిగి, స్నేహితులతో తిరిగి తను తానుగా దేవునికి అప్పగించుకోకుండా పాడైపోయాడు. అందుకే బైబిల్లో ఉంటుంది, ధనమే ప్రాపకం అని నమ్మి అని రాయబడింది. ధనమే మనం పోషిస్తుందని, ధనమే మనకు సర్వమని నమ్మొద్దన్నాడు. కలిగించిన దేవుని నమ్మమన్నాడు. బైబిల్లో ఒక మాట ఉంటుంది తెలుసా, సామెతలందరూ ధనమును నమ్ముకున్నవాడు అదేంటి బాగుపడాలి కదా. ధనం నమ్ముకున్నవాడు, దేవునికి అది ఇష్టం లేదు. ధనం అనేది నిన్ను పోషించడానికి మాత్రమే, నిన్ను నడిపించడానికి ఒక సాధనం, ఒక బైక్ లాంటిది. అదే కొంతకాలం ఆహారం లేదా, అయితే కొన్ని రూపాయలు పట్టుకొని బియ్యం తెచ్చేయండి, నూకలు తెచ్చండి, అన్నం వండండి, కూరగాయలు కొనండి అనడానికి, నీ దేహాన్ని దేవుని కోసం పోషించడానికి, అంతే తప్ప నిన్ను నువ్వు ఏదో చేసుకుని సాధించడానికి కాదు. ఎందుకంటే మన ప్రయాణం ఆగిపోద్ది, ఏదో ఒక రోజు మన కుండ పగిలిపోద్ది, మన జీవితం ఇక్కడ ఎండ్ అయిపోతుంది. దాని గురించి మనం ఆశలు పెట్టుకోకూడదు ఎప్పుడు కూడా. ఆలోచించే ప్రభుత్వ జీవిత పరిమాణం ఇది. ఈ జీవితాన్ని దేవుని మీద ఆశ పెట్టుకుంటే ఇది ఉన్నంత కాలం క్షేమంగా సేఫ్టీగా బ్రతుకుతుంది.
దేవునితో చనిపోయినా పర్లేదు, దేవుని కోసం చనిపోయినా పర్లేదు. నిందలు భరించి, అవమానాలు భరించి, శ్రమలు భరించి ప్రభు కోసం చనిపోయారు మన వీరులందరూ కూడా. 13వ అధ్యాయంలో ఉంటారు, ఏప్రిల్ రాసిన పత్రికలో మనకు కనబడతారు వీళ్ళందరూ. వాళ్ళు ఎలా చనిపోయారు అంటారు. బట్టలు కూడా లేవంటారు, అద్దెకి తెచ్చుకొని గొర్రె చర్మాలు వేసుకున్నారంట వాళ్ళు. ఆ కాలంలో మేకతోళ్ళు తెచ్చుకొని తొడుక్కొని ఇల్లు లేక సొరంగాల్లో పడుకున్నారంట వాళ్ళు. అక్కడక్కడ పైప్స్, పెద్ద పెద్ద గొట్టాలు రోడ్లో ఉంటాయి, అలాంటి వాటిలో పడుకున్నారంట. మగాల కింద పడుకున్నారంట. ఈ లోకం వారు యోగ్యంగా చూడలేదంట, కానీ పరలోకానికి వారసులు అయిపోయారు వాళ్ళు. రంపాలతో కోయబడ్డారంట, ముక్కల ముక్కల కింద కోయబడ్డారంట, చర్మాలు ఊడదీయబడ్డారంట, ఖడ్గాలతో ప్రమాదానికి గురి చూశారంట. సరే తిండే లేదంట వారికి. ప్రభువు కోసం నీతిని అనుభవించిన వీరులు వారు. వారి మీద కట్టబడిన పునాదులు ఇవన్నీ. దేవుని రాజ్యానికి వెళ్ళిపోయారు వాళ్ళు. ఎందుకని? వాళ్ళ ఆశ దేవుని మీద పెట్టుకున్నారు వాళ్ళు. ఎందుకంటే మేము ఉండేది శాశ్వత కాలం అక్కడ. ఎక్కడుండే కొంతకాలం మాకెందుకు? ఎక్కడుండే కాలం మనకు కావాలా? దేవుని కాలం కావాలా? ఎక్కువ కాలం బ్రతికే మనకు కావాలి. అందుకే ఈ కాలంలో మనం ఎవరి మీద ఆశ పెట్టుకోవాలి? దేవుని మీద. భక్తిహీన ఆశ భంగమైపోతుంది. వాడు భక్తిహీనులు అయిపోయింది కాబట్టి పందులు తినే పొట్టు తిన ఆశపడిన కానీ వాడికి ఏమీయో దొరకలేదు. అసలు ఆలోచించాను. నువ్వు భక్తిహీనులుగా ఉండద్దు. భక్తిహీనుడిగా ఉండి నువ్వు ఎంత ఆశపడినా, నా కొడుకు ప్రయోజకుడు అవుతాడు, నా కూతురు ప్రయోజకురాలు అవుతుంది, నాకు ఈ భూమి పండేస్తుంది అనుకున్న ప్రయోజనము లేదు. దేవుని మీద ఆశ పెట్టుకున్న వారికే ఫలింపు, ఆశీర్వాదాలు మనకు వస్తాయి. నమ్మిన వాడు చెప్దామా? హల్లెలూయా. నీ ఆస్తి, ఐశ్వర్యాలు, నీ బిడ్డలు, నీ కుటుంబము అంతా కూడా దేవుని మీద ఆశ పెట్టుకుని బ్రతికితే మన ఆశ ఎప్పటికీ భంగము కాదు. మన ఆశలన్నీ తీరుస్తాయి. నీతిమంతుడిగా నువ్వు ఏది ఆశపడినా దేవుడికి ఇస్తాడు. ప్రభువా, నేను నీ కుమారుడు తండ్రి, నాకు ఇది కావాలి, ఈ రాత్రికే ఇది పోవాలి, ఈ రాత్రికి నాకు మంచి ఫిట్నెస్ వచ్చేయాలి. నేను అలాగే కొంచెం గట్టిగా అడుగుతాను దేవుని, తెలుసా? నేను చాలా గట్టిగా అడుగుతాను. మీకు తెలియదు, అది మీకు తెలియవు అవన్నీ కూడా. ఆ సీక్రెట్ ప్రేయర్లో నేను దేవుని అలా అడుగుతాను, నువ్వు ఎందుకు చేయి ప్రభు? నీ మీద ఆశ పెట్టుకొని బ్రతికే వాళ్ళు మరి ఎవరు చేస్తారని వస్తారు ఇక్కడ. శత్రువు ఫెయిట్రేగా పోతుంటే వాడు బుద్ధి చెప్పవా? ఇలా మనం దేవునితో ముఖాముఖిగా మోసే మాట్లాడినట్లుగా మాట్లాడుతూ ఉంటాం. అందుకే ఒక మాట అంటాడు, దర్యావేసు దానియేలు దగ్గరికి వెళ్ళి ఆ గేడి దగ్గర ఉండి ఒక మాట అంటాడు, అనుదినము నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షించెనా. దానియేలు ఉన్నావా? ఉన్నానండి అంటాడు. అమ్మ, ఎంత సంతోషం వచ్చేసిందో దర్యావేషి. ఈ దానియేలు కోసం ఒక రాజు తన సమస్తం వదిలేసుకున్నాడు. రాత్రి తన సంతోషాన్ని వదిలేసుకున్నాడు. అనుదినము సేవించడం అంటే నీతిమంతులు, నీతిమంతం. అది ఆశ దేవుని మీద పెట్టుకుంటాడు దానియేలు. ఎప్పుడు కూడా శాసనం మీద పెట్టుకోలేదు, చెప్పేస్తారని దాని మీద పెట్టుకోలేదు, అయ్యో నేను ఏమైపోతానని పెట్టుకోలేదు. దేవుని మీద ఆశ పెట్టుకొని బ్రతికాడు కాబట్టి దానియేలు తప్పించబడ్డాడు. దానియేలు దేవుడు ఆ దేశంలో కాపాడుకున్నాడు. ఈరోజు ఎవరైతే దేవుని మీద ఆశ పెట్టుకొని బ్రతుకుతారో వారందరి ఆశ భంగము కాదు, దేవుడు తీరుస్తాడు. భక్తిహీన ఆశ భంగం అయిపోతుంది. అందుకే ఆ తప్పిపోయిన కుమారుడు అంటే దేవుని నుంచి తప్పిపోయి వెళ్ళి బ్రతకాలనుకున్నాడు, లోకం మీద ఆశ పెట్టుకున్నాడు, బ్రతకలేకపోయాడు. నిర్వీర్యం అయిపోయింది. గతించి దాని దగ్గర డబ్బు అయిపోయింది, స్నేహితులు వెళ్ళిపోయారు, తన శరీరం క్షీణించిపోయింది, ఆకలితో అలమడిస్తున్నాడు, ఆకలి బేగి ఎండిపోయింది, తిండి తినకపోతే చచ్చిపోతున్నాడు కూడా ఎవ్వరూ పెట్టడం లేదు. అలాంటి టైంలో పందులు మేపుతానని హామీ తీసుకున్నాడు. అతను కూడా పొలానికి తీసుకుని వెళ్ళరామన్నాడు, అప్పుడే గెంజి పోస్తున్నాడు. అయితే వాడికి కావలసిన తవుడు ఇవ్వండి, చిట్టి ఇవ్వండి అన్నాడు. అది తిందామని ఆశపడితే ఏమీ దొరకలేదు. అప్పుడు ఆశ మరలా దేవుని మీదకి వచ్చింది. మరలా దేవుడు తనకు ఒక స్థానాన్ని ఇచ్చాడు. ఈరోజు మనం దేవుని మీద ఆశ పెట్టుకుని బ్రతుకుతాం. ఆశ గల ప్రాణాన్ని ఆయన తృప్తిపరుస్తాడు. నీ ఆశ ఎట్టిదైనా ప్రభు తీరుస్తాడు. అది ఎలాంటిదైనా ఎంతవరకు పెట్టుకున్న ఆశ ఆగిపోయినా త్వరలోనే అద్భుతంగా దేవునికి తీర్చబోతున్నాడు. నువ్వు నీతిగా ఉండి ప్రభువుడు ఆశపడితే నీ ఆశపడికి భంగము కాదు. అదేదైనా ధనమైన, కలిమైన, సంపదలైన, లోకంలో బ్రతుకులో సెక్యూరిటీ అయినా, ప్రొటెక్షన్ అయినా అన్ని ప్రభు మనకి ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. అట్టి దేవుని మీద మనం ఆశ పెట్టుకొని బ్రతుకుదాం. దేవుని రాజ్యం కొరకు ఇంకా ఆశతో బ్రతుకుదాం. దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించిన కాక ఆమేన్.